తిరుపతి జిల్లా వాకాడు యందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నెల్లూరు ఎంపీ పెద్దాయనగా గుర్తింపు పొందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 11వ వర్ధంతి వేడుకలు ఆయన స్వగృహం నందు వారసుడు వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. దివంగత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి రామ్కుమార్ రెడ్డి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైకాపా నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అశోక్ పిల్లర్ సెంటర్ యందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహం వద్ద నాయకులందరూ నివాళులర్పించారు. అనంతరం రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చూపిన మంచి బాటను ఎంచుకొని అదే మార్గంలో పయనిస్తూ ఆయన నేర్పించిన మంచిని సామాజిక సేవను సాగిస్తూ ఎప్పుడూ కూడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకురారని వర్ధంతి సందర్భంగా ప్రజానీకం అందరికీ మాట ఇస్తున్నానని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు భక్తవత్సల రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి మరియు వైకాపా నాయకులు జనార్దన్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తూ మనందరం ఏకతాటి మీద ఉండాలి. మన దేశంలో అందరికీ ప్రాముఖ్యత ఉంది. అంటే ఈరోజు జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి అయినా ఆయన కోరిక ఒకటి ఇది మిగిలింది కాబట్టి అది గుర్తుకొచ్చిందని మీకు తెలియజేస్తూ దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. ఈ యుద్ధంలో తప్పకుండా భారతదేశం తన ఆధిక్యత చూపిస్తుంది. యుద్ధం అంటే కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఊరికే బలం ఉంది కదా అని బలహీన్ని తొక్కిపెట్టడం కాదు. ఇది ఎన్నో సంవత్సరాలుగా భరిస్తూ వచ్చి ఇంకా అమాయక ప్రజలు ప్రాణాలు తీసుకున్నారు కాబట్టి ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. అందుకనే ప్రపంచం మొత్తం భారతదేశం వైపు ఉంది. వీర జవాన్లకు సెల్యూట్ చేస్తూ మన సైనిక దళాలకి మనం కూడా మద్దతుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన మంచి పనులు అలాగే కొనసాగిస్తూ మరొకసారి మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.